ఏఐ అంటున్నారు. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్‌లో రైట్ హ్యాండ్‌లో ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ట్రీట్మెంట్ అడ్వైస్ కోసం ఆన్‌లైన్ ఎళ్ళడం గానీ, ఏఐని అడగడం గానీ, చాట్ జీపీటీని అడగడం గానీ అందరూ చేస్తారు. మేము కూడా చేస్తాం. దాంట్లో లైక్ ఇట్ ఈస్ అందరూ యూజ్ చేస్తారు. బట్ యాస్ ఎ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒక ట్రీట్మెంట్ అడ్వైస్ ఇచ్చే ముందు నా ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, దేని బేసిస్ బట్టి ఒక క్యాన్సర్ పేషెంట్స్‌కి నేను ఒక పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాను అనే దాన్ని ఇన్సైడ్ సీక్రెట్స్ ఈరోజు నేను మీతో కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని ఎందుకు షేర్ చేసుకున్నానంటే, మీకు ఇంత ప్లానింగ్ అనేది ఏఐ అండ్ చాట్ జీపీటీలో వస్తుందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. సో, డాక్టర్ భవ్య నా పేరు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, యాజ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒక క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరికి వచ్చారు అంటే, వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేసే ముందు నేను ఏమేమి ఆలోచిస్తాను, నా బ్రెయిన్‌లో ఏం జరిగిద్ది అనేది చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేస్తాను, అందరికీ గోల్ సిమిలర్. అంటే మనం క్యాన్సర్‌ని క్యూర్ చేయగలమా లేదా? అది మన మెయిన్ టార్గెట్. అంటే ఉన్న క్యాన్సర్‌ని మొత్తం తీసేయగలమా లేదా? సో, చాలామంది పేషెంట్స్‌కి ఏం చెప్తామంటే, అమ్మ ఈ ఆపరేషన్ అయిన తర్వాత కీమోథెరపీ ఇస్తాము, రేడియోథెరపీ ఇస్తాము అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ క్వెషన్ ఏంటి అంటే, మేడం మరి మొత్తం క్యాన్సర్ తీసేయరా? తీయరు కాబట్టి వేరే ఇస్తున్నారా అంటే, అక్కడ ఒక హ్యూమన్ ఫ్యాక్టర్ నేను చెప్పాల్సి వస్తుంది. మొత్తం క్యాన్సర్ అనేది మన కంటికి కనిపించినంత కాదమ్మా. లైక్ ఇప్పుడు మనకి నా కంటికి కనిపిస్తుంది ఒక గడ్డ, దానికి చుట్టూ వెళ్ళి తీసేస్తాను. ఇంతే కాదు క్యాన్సర్ ఉన్నది. ఇంకా మైక్రోస్కోపిక్ కణాలు, కంటికి కనిపించని కణాలు రక్తంలో స్ప్రెడ్ అయి ఉంటాయి, లింఫాటిక్ వెజల్స్‌లో స్ప్రెడ్ అయి ఉంటాయి, డైరెక్ట్‌గా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇవి నా కంటికి కూడా కనిపించవు నేను తీయడానికి. అలాంటి వాటి కోసం మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో, డెఫినెట్‌గా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ చేస్తున్నాము అంటే మొత్తం తీయడానికే ప్రయత్నిస్తాము. ఏమీ వదిలేయము. కానీ అయినా సరే ఫ్యూచర్‌లో రాకుండా ఉండడం కోసం ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో, యాజ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్ కింద మాకు వేరే ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్‌కి ఒక యాటిట్యూడ్‌లో ట్రీట్మెంట్, యాటిట్యూడ్ టువర్డ్స్ ఎ డిసీజ్, ఒక డిసీజ్‌ని అప్రోచ్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఒక ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళది ఏంటి, మీరు ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎముక సరిచేయాలి, ఇమీడియట్‌గా రికవరీ అవ్వాలి, లేచి నడవాలి. ఇది వాళ్ళ గోల్. సో, గోల్ ఎంత, ఒక 2 మంత్స్, 3 మంత్స్, ఒక సంవత్సరం అనుకోండి మ్యాక్సిమం. అంతవరకు వాళ్ళ ప్లానింగ్. యాజ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్ మా ప్లానింగ్ ఏంటి అంటే, మాది ఎట్లా ఉంటుంది ఆలోచన అంటే, సరే ఈరోజు నేను ఆపరేషన్ చేశాను, ట్రీట్మెంట్ ఇచ్చాను. కానీ ఈ పేషెంట్‌కి 5 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుంది అంటే, నేను ట్రీట్మెంట్ మీకు ఇప్పటికి కాదు, ఇన్సూరెన్స్ లాగా ఫ్యూచర్కి కూడా ఇవ్వాలనుకుంటాను. ఆ ఇన్సూరెన్స్ ఏంటి, క్యాన్సర్కి మామూలు దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే క్యూర్ మాయమైపోవడం జరిగిద్ది. కానీ ఆ కణాలు మళ్ళీ వచ్చే అవకాశం, అంటే రికరెన్స్. ఇప్పుడు మనకి ఫ్రాక్చర్ అయిందనుకోండి, అది రికరెన్స్ అయ్యే అవకాశం ఉండదు. అంటే మళ్ళీ పడితే ఏదో ఒకటి జరగాలి. కానీ క్యాన్సర్ ఏంటి, ఒకసారి వచ్చింది, మళ్ళీ మీరు ఏం చేయకపోయినా సరే అది మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఎప్పటికీ ఉంటుంది. దీనిని మేము క్యాన్సర్ స్పెషలిస్ట్ కింద 100% నుంచి 0%కి తేడానికి ట్రై చేస్తాం. ఆ 0 అన్నది జరగదు. అది 0 అయింది 100% గ్యారంటీ ఇస్తున్నాం అంటే తప్పు. ఆ 0 అన్నది జరగదు కాబట్టి మేము ఏం చేస్తామంటే రెగ్యులర్ ఫాలో అప్‌లో పెట్టుకుంటాం. అంటే ఏంటి, మీకు ట్రీట్మెంట్ అయిపోయింది, సంవత్సరం అయింది, క్యాన్సర్ అంతా తీసేసాను, ఉన్న ట్రీట్మెంట్ అంతా ఇచ్చేసాను, అయినా సరే 0 అవ్వదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అలా రండమ్మా, మా దగ్గరకు వస్తారు, మీరు మేము మాట్లాడుకుంటాం. మాకేమైనా డౌట్ వస్తే కొన్ని పరీక్షలు చేసి, కొన్ని పరీక్షల్లో ఏమన్నా ఉంది అంటే అర్లీగా పట్టుకోవడం. రికరెన్స్ అనేది ఆపడానికి ట్రై చేస్తాము, మళ్ళీ రాకుండా ఉండడానికి డెఫినెట్‌గా అన్ని ఎఫర్ట్స్ పెడతాము. అలా అని చెప్పి అన్నీ చేసేసాం కదా అని ఖాళీగా కూర్చోము. అయినా సరే మీరు మళ్ళీ వస్తుంటే, మళ్ళీ ఏమన్నా అర్లీ స్టేజెస్‌లో క్యాన్సర్ వస్తుందా లేదా అనేది టెస్ట్ చేయించుకొని, దాన్ని పట్టుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇది అనదర్ గోల్. అంటే మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడం. దీనివల్ల మన ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సిమిలర్ గడ్డ, క్యాన్సర్ గడ్డ కాకుండా వేరే గడ్డ అనుకోండి, ఆ గడ్డ వరకు తీస్తే సరిపోతుంది. బట్ క్యాన్సర్ దాంట్లో ఆపరేషన్‌లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. అంటే ఈవెన్ మీ గడ్డ ఇంత చిన్నది 2-3 సెంటీమీటర్స్, ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ తీసుకుందాము. ఒక కోలన్ క్యాన్సర్ గడ్డ చూస్తేమో 5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఉంది. కానీ మనం ఆపరేషన్ చేసిన తర్వాత మీరు చూస్తే ఇంత పేగు ఆల్మోస్ట్ ఒక 20 సెంటీమీటర్స్ దాకా తీసేసి చూపిస్తాం బయటకొచ్చాక. అడుగుతారు, మేడం ఇంతెందుకు తీశారు, మన క్యాన్సర్ ఉంది కొంచెమే కదా, మీరు ఇంతెందుకు తీశారు అని అడగచ్చు. ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ గడ్డ, ఆ ఓవరీ ఒక్కటి తీయకుండా పక్కన యూట్రస్ కానీ, ఇంకో ఓవరీ, నార్మల్గా ఉన్న ఓవరీ కానీ, పేగు పైన తెర తీస్తాము, పక్కనున్న లింఫ్ నోడ్స్ తీస్తాము. ఇవన్నీ ఎందుకు తీశారు అంటే, నేను అన్నట్టు మా ట్రీట్మెంట్ జస్ట్ ఉన్న గడ్డ గురించి కాదు.
మేము టెంటటివ్గా అది ఎక్కడికి స్ప్రెడ్ అయి ఉండొచ్చు, అంటే ఏ విధాలుగా ఏ క్యాన్సర్ ఎక్కడికి పాకిద్ది అని ఒక రీసెర్చ్ బేస్డ్ గైడ్లైన్స్ ప్రకారం మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసి సో టెంటటివ్గా ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఇది కూడా తీసేస్తాం అదే టైంలో. లేదు మళ్ళీ వచ్చి తీయాలంటే కుదరదు కదా. సో సిమిలర్ టైంలో క్యాన్సర్ ఆపరేషన్ ఏంటంటే ఇక్కడికి అక్కడికి ఎక్కడికి పాకే అవకాశం ఉందో చూసుకొని అలాంటి అన్ని కూడా తీసేసేయడం వల్ల, ఆర్ కొన్నిసార్లు అది కట్ చేసాము రక్తం సప్లై పోతుంది, సో ఇంకొంచెం ఎక్కువగా కట్ చేయాల్సి వస్తుంది, అక్కడ కూడా రక్తం సప్లై వెళ్ళాలి. ఆ బ్లడ్ వెజల్స్ ఎంత దూరం వెళ్తాయి, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. సో దానికంటే క్యాన్సర్ కంటే ఒక మెట్టు ముందు ఉండడానికి ట్రై చేస్తాం మేము. మా సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే నువ్వు క్యాన్సర్ ఇక్కడ దాకా ఉన్నావా, నేను దీనికంటే పైకి వెళ్ళి నిన్ను తీసేసేయడం. అంటే ఆ మైక్రోస్కోపిక్ కింద కణాలు అన్నాక కంటికి కనిపించిన కణాలు ఎంతవరకు పాకిని ఒక మార్జిన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, ఒక ఇన్సూరెన్స్ లాగా. సో అందుకనే మీకు ట్రీట్మెంట్స్లో ఏంటంటే మామూలు ఆపరేషన్స్కి క్యాన్సర్ ఆపరేషన్స్కి డిఫరెన్స్ ఉంటుంది, ఇది ఒక డిఫరెన్స్. మెయిన్గా ఇదే డిఫరెన్స్ మీకు నెక్స్ట్ అడ్వైస్లో, అంటే మేము చేసేసాం కదా అయిపోయింది అని కాకుండా ఒక అపెండిక్స్ తీసేసాము అంతే కాదు. అపెండిక్స్ క్యాన్సర్ వల్ల తీసామనుకోండి, దానికి తర్వాత ఫాలో అప్ కీమోథెరపీ ఉంటుందా, ఇలాంటివన్నీ మారుతూ ఉంటాయి అనమాట. సో ఫర్దర్గా కీమోథెరపీ యాడ్ చేయాలా, రేడియోథెరపీ యాడ్ చేయాలా, టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఒక హార్మోనల్ టాబ్లెట్స్ పెడితే సరిపోతాయా, ఇలాంటివన్నీ కూడా ప్లానింగ్లోకి వెళ్తాయి. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే మేము ఇప్పుడు ట్రీట్మెంట్ చేసాము, బతికారు, ఇంటికి వెళ్ళారు, అదొక్కటి సరిపోదు మాకు. మేము మీ సర్వైవల్ అండ్ ఫంక్షనాలిటీ గురించి కూడా ఆలోచించాలి. మా ట్రీట్మెంట్ బట్టి మీకు 5 years అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తాయి. సరే నేను చాలా మంచి మందులు ఉన్నాయి నా దగ్గర, మస్తు మందులు ఉన్నాయి, అన్నీ ఇచ్చేసాను, సరే ఇచ్చేసాను, తర్వాత మీకు హార్ట్ పనిచేయట్లేదు ఆ మందుల వల్ల, సో కార్డియాక్ ప్రాబ్లం వల్ల చనిపోయారే అనుకోండి 4-5 సంవత్సరాల తర్వాత, సో అది కూడా మేము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. మనం టాక్సిసిటీ ఎంత ఇవ్వగలం అంటే సర్వైవల్ పీరియడ్, వాళ్ళకి తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, అవి ఇంపార్టెంటా కాదా, రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చాలా జరుగుతూ ఉంటుంది ఒక ట్రీట్మెంట్ అడ్వైస్ ఇచ్చే ముందు. ఇన్ని థాట్ ప్రాసెస్ వెనక్కి వెళ్తాయి, ఇంక్లూడింగ్ ఆర్గన్. ఆ ఆర్గన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది తీసేసేయడం వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగింది. సో ఆ ఆర్గన్ని ఇప్పుడు మనం రెక్టల్ క్యాన్సర్స్ తీసుకుంటాం, యానల్ క్యాన్సర్స్, అవన్నీ కింద పెద్ద పేకు కింద మలద్వారం దగ్గర. సో మనం మలద్వారం తీసేసినప్పుడు ఏంటి అంటే మోషన్ కంట్రోల్ ఉండదు, కంటిన్యూస్గా బయటకు వస్తుంది. సో అలా చేయలేం కాబట్టి ఏం చేస్తామంటే దారి తీసి పైన స్టోమా అని చెప్పి కడుపు మీద పెడతాం, దీంట్లోంచి మోషన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో కొంతమందికి ఆబ్వియస్లీ అందరికీ అలా బయటికి రావడం ఇష్టం ఉండదు, అవసరం ఉన్న వాళ్ళకి చేస్తాము. బట్ మేము కూడా ఏంటంటే ఆ మలద్వారంని ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తాము, స్పింక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్. ఫంక్షనల్గా ఆపరేషన్ చేయగలము, క్యాన్సర్గా అంటే సర్వైవల్ ఈక్వల్గా ఉంటుంది, అన్నీ ఈక్వలే. కాకపోతే అక్కడ మేమేం ఆలోచిస్తున్నాము, ఒక కొత్త ఫ్యాక్టర్ వచ్చింది మాకు, ఫంక్షనాలిటీ. ఇది చేయడం వల్ల పేషెంట్కి డే టు డే లైఫ్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, దాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇవన్నీ అయ్యాక మల్టిపుల్ కన్సిడర్ చేశాక నేను చాలా మంచి సర్జరీస్ చేయగలను, చాలా బాగా చేస్తాను, కానీ తట్టుకునే పరిస్థితి మీకు ఉండాలి కదా. ఒక పేషెంట్ లేచి నడుస్తుందా, వాకింగ్ చేయగలుగుతున్నారా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా, ఇవన్నీ కూడా చూసుకొని ఎంత అగ్రెసివ్గా ఎంత ట్రీట్మెంట్ ఇవ్వగలం, వాళ్ళకి ఎంత యూస్ఫుల్ అనేది మనం డిసైడ్ అవుతూ ఉంటాం. ఇవన్నీ కాకుండా ఫైనాన్సెస్, ఆబ్వియస్లీ ఒక్కొక్క ట్రీట్మెంట్కి తీసుకున్నారంటే మీరు 3 లక్షలు 4 లక్షలు పర్ మంత్ దాకా కూడా కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. అండ్ మీకు సర్జరీ వైజ్ కూడా తీసుకుంటే ఓపెన్ సర్జరీ చేయొచ్చు, లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. ఏ సర్జరీలో అన్నా మేము క్యాన్సర్ని అట్లానే తీస్తాము, కానీ కాస్ట్ అనేది పెరిగిద్ది. దాని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, లాప్రోస్కోపీ అడ్వాంటేజ్ లాప్రోస్కోపీది, రోబోటిక్ అడ్వాంటేజ్ రోబోటిక్ది. అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి ప్రొసీజర్స్లోకి వచ్చినాయి, కానీ వాటికి డెఫినెట్గా కాస్ట్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఎఫర్ట్ చేయగలరా లేదా, దేనివల్ల ప్రాణంని కాంప్రమైజ్ చేయట్లేదు, మనం ట్రీట్మెంట్ అదే ఇస్తున్నాం, రికవరీ ఎంత ఫాస్ట్గా ఉండాలి, అవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఒక డెసిషన్ తీసుకునే ముందు మీకు సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉంది, మీకు ట్రీట్మెంట్ చేస్తే మీరు హాస్పిటల్లో మీకు ఎవరు ఉంటారు, ఇంటికి వెళ్ళాక మీరు మీ పనులు చేసుకోగలరా, చాలా ఫ్యాక్టర్స్, హ్యూమన్ మీకు భయం ఎంత ఉంది, మీ అప్రిహెన్షన్ ఎంత ఉంది, ఇవన్నీ మీతో డిస్కస్ చేసి మీకేం కావాలి, మీకు ఏది మంచిది అనేది గైడ్ చేసి ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటాము. సో ఇవన్నీ ఒక 10-15 నిమిషాలన్నా అయిపోతాయి, బికాస్ వీఆర్ ట్రైన్ టు డూ దట్. మేము రోజు చేసేది అదే, ఇన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ అదే. బట్ సేమ్ థింగ్ మీరు ఆన్లైన్ వెళ్ళి ChatGPT నుంచో గూగుల్ నుంచో ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. మీకు పర్సనల్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది విచ్ యూ వాంట్ టు షేర్ విత్ అస్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని నుంచి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.